ఉక్రెయిన్ రష్యాల మధ్య కాల్పుల విరమణ దిశగా సాగుతున్న చర్చల్లో పెద్దగా పురోగతి లేకపోయినా మాటల తూటాలు మాత్రం బాగానే పేలుతున్నాయి. పుతిన్ చనిపోతేనే యుద్ధం ముగుస్తుందని జెలెన్స్కీ వ్యాఖ్యానించారు. మరోవైపు జెలెన్స్కీ అధ్యక్ష పదవి నుంచి దిగిపోతే ఉక్రెయిన్తో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు పుతిన్. జెలెన్స్కీ చట్టబద్ధతను ప్రశ్నిస్తున్నారు పుతిన్. కాగా యుద్ధ విరమణ దిశగా కాల్పుల విరమణ అంశాన్ని పుతిన్ కావాలనే సాగదీస్తున్నారని ఆరోపిస్తున్నారు ట్రంప్. మరోవైపు ఉక్రెయిన్ను ఆదుకుంటామని ప్రకటించాయి యూరోప్ దేశాలు. ఉక్రెయిన్ రష్యాల మధ్య యుద్ధాన్ని ఆపేసే దిశగా అడుగులైతే పడ్డాయి. కానీ ఇందుకు సంబంధించిన కార్యాచరణే నత్తనడకన సాగుతోంది. యుద్ధాన్ని ఆపేందుకు 30 రోజుల తాత్కాలిక కాల్పుల విరమణ పాటించాలంటూ అమెరికా చేసిన ప్రతిపాదనకు ఇప్పటికే ఉక్రెయిన్ అంగీకరించిన సంగతి తెలిసిందే. దీనిపై రష్యాను ఒప్పించేందుకు అగ్రరాజ్యం చర్చలు ప్రారంభించింది. సౌదీ వేదికగా రష్యాతో అమెరికా అధికారులు మంతనాలు జరుపుతున్నారు. ఇదే అంశంపై ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా అధ్యక్షుడు పుతిన్తో ఫోన్లో చర్చించారు. అయితే ఇప్పటి వరకు నిర్దిష్ట ప్రణాళికలేవీ రూపొందించలేదు. రష్యా ఉక్రెయిన్ల మధ్య ప్రత్యక్ష చర్చలు జరగలేదు. 30 రోజుల కాల్పుల విరమణకు మాస్కో, కీవ్ సూత్రప్రాయంగా అంగీకరించినప్పటికీ రెండు దేశాలు పరస్పరం డ్రోన్లు, క్షిపణులతో దాడులకు తలపడుతున్నాయి. ఈ క్రమంలో శాంతి ఒప్పందం కుదిరేందుకు అనేక సవాళ్లెదురవుతున్నాయి. రష్యాతో యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్ను ఆదుకునే దిశగా ప్యారిస్లో యూరోప్ దేశాలు సమావేశమయ్యాయి. ఈ భేటీకి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ అధ్యక్ష భవనంలో ఆతిథ్యమిచ్చారు. దీనికి సుమారు 30 దేశాల నాయకులు, నాటో, ఐరోపా సమాఖ్య అధ్యక్షులు హాజరయ్యారు. ఉక్రెయిన్ సైన్యాన్ని బలోపేతం చేసే అంశాన్ని చర్చించారు. రష్యాలో శాంతి ఒప్పందంతో పాటు యూరోప్ దేశాల సైన్యాలను ఉక్రెయిన్లో మోహరించడం వంటి అంశాలను కూడా ఈ భేటీలో పరిశీలించారు. అయితే ఉక్రెయిన్లో యూరోప్ దేశాల సైన్యాన్ని మోహరించడంపై ఏకాభిప్రాయం కుదరలేదు. కొన్ని దేశాలు మాత్రమే ఈ ప్రతిపాదనకు మద్దతు పలికాయి. ఇదిలా ఉండగా ఉక్రెయిన్కు కొత్తగా $2.15 బిలియన్ సైనిక సాయం అందించనున్నట్లు మాక్రాన్ ప్రకటించారు. ఇందులో భాగంగా తేలికపాటి యుద్ధ ట్యాంకులు, గగనతల రక్షణ వ్యవస్థ, ట్యాంకు విధ్వంసక క్షిపణులు, ఇతర ఆయుధాలు ఉండనున్నాయి. తాజాగా రష్యా అధ్యక్షుడు పుతిన్ను ఉద్దేశిస్తూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్తో సమావేశం అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో పుతిన్ త్వరలో చనిపోతాడని ఆయన పేర్కొన్నారు. ఆయన చనిపోయినప్పుడే ఇరు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం ముగుస్తుందని అన్నారు. పుతిన్ త్వరలో చనిపోతున్నాడు అన్నది వాస్తవం. దీంతో ఇరు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం ముగిసిపోతోంది. ఈ యుద్ధం కొనసాగాలని రష్యా కోరుకుంటోంది. ఇది ముగిసేలా ఆ దేశంపై ఒత్తిడి తీసుకురావాలని జెలెన్స్కీ తెలిపారు. గతంలోనూ పుతిన్ ఆరోగ్య పరిస్థితులపై అనేక కథనాలు వినిపించాయి. ఈ ఊహాగానాల నేపథ్యంలో జెలెన్స్కీ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. పుతిన్ దగ్గుతున్నట్లు, అతని కాళ్లు, చేతులు వణుకుతున్నట్లు ఉన్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. దీంతో ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే రష్యా అధ్యక్షుడి అనారోగ్య పరిస్థితులపై మీడియాలో వస్తున్న కథనాలను క్రెమ్లిన్ ఎప్పటికప్పుడు ఖండిస్తూ వచ్చింది. ఇంధన సంబంధిత మౌలిక సదుపాయాల వరకు పాక్షిక యుద్ధ విరమణకు తాము సిద్ధమేనని జెలెన్స్కీ ఇప్పటికే ప్రకటించారు. సౌదీ అరేబియాలో ఉభయ పక్షాలతో అమెరికా మాట్లాడి ఆ మేరకు ప్రతిపాదించిన ఒప్పందం ప్రకారం ముందుకు వెళ్లేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఒప్పందాలను రష్యా ఉల్లంఘిస్తే ఆ దేశంపై ఆంక్షలు విధించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను కోరుతానని చెప్పారు. తమకు ఆయుధాలు కూడా ఇవ్వాలని అడుగుతానన్నారు. ఈ ఒప్పందాలను రష్యా గౌరవిస్తుందని తాను నమ్మనని, నిబంధనలను రష్యా ఉల్లంఘిస్తే ఆ దేశానికి సైనిక సాయం నిలిపివేసి అదనపు ఆంక్షలు విధించాలని ట్రంప్ను కోరుతానని జెలెన్స్కీ చెప్పారు. మరోవైపు ఉక్రెయిన్లో ప్రస్తుత జెలెన్స్కీ ప్రభుత్వంతో చర్చలకు తాను విముఖంగా ఉన్నట్లు పరోక్షంగా తెలిపారు రష్యా అధ్యక్షుడు పుతిన్. ఆ దేశంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు కావాలని అభిప్రాయపడ్డారు. అప్పుడైతేనే యుద్ధం ముగిసేందుకు మార్గం సుగమమవుతుందని పేర్కొన్నారు. ఉక్రెయిన్ దేశ అధ్యక్షుడిగా జెలెన్స్కీ చట్టబద్ధత గురించి అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. శాంతి స్థాపన కోసం రూపొందించిన పత్రాలపై ఎవరు సంతకం చేస్తారన్నది ఇప్పుడే తెలీదు. ఆ దేశంలో అధికారంలో ఉన్నది ఎవరో స్పష్టత లేదు. ఎందుకంటే రేపు అక్కడ వేరే నేత రావచ్చు, ఎన్నికలు జరగొచ్చు. ఉక్రెయిన్లో ఐక్యరాజ్య సమితి పర్యవేక్షణలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు కావాలి. అప్పుడైతే ఆ దేశంలో కొత్తగా ఎన్నికలు జరిగేందుకు వీలు లభిస్తుంది. అలా ప్రజల విశ్వాసంతో ఏర్పాటైన నూతన ప్రభుత్వంతో శాంతి పునరుద్ధరణకు చర్చలు జరపాలనుకుంటున్నాం. యావత్ ప్రపంచం గుర్తించే ఆ కొత్త ప్రభుత్వంతో యుద్ధం ముగింపునకు అవసరమైన చట్టబద్ధ పత్రాలపై సంతకం జరగాలి అని పుతిన్ వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పదవీకాలం గతేడాదే ముగిసినా ఇంతవరకు అక్కడ ఎన్నికలు జరగలేదని పుతిన్ గుర్తించారు. అందువల్ల ఆ దేశంలో ఉన్న అధికార యంత్రాంగం చట్టవిరుద్ధమైందిగా అభివర్ణించారు. ఈ యుద్ధంతో తమ లక్ష్యాలను చేరుకునే దిశగా
రష్యా స్థిరంగా ముందుకు వెళ్తోందని పునరుద్ఘాటించారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య శాంతి స్థాపనకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలను పుతిన్ ప్రశంసించారు. అమెరికాలో గత అధ్యక్షుడికి భిన్నంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు ట్రంప్ యుద్ధం ముగింపును కోరుకుంటున్నారు. దీనికి కారణాలేమైనా సరే ఆయన మాత్రం శాంతిని కోరుకుంటున్నారని స్పష్టమవుతోందని పుతిన్ తెలిపారు. యుద్ధ విరమణ దిశగా కాల్పుల విరమణ అంశాన్ని పుతిన్ కావాలనే సాగదీస్తున్నారని వ్యాఖ్యానించారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. వాషింగ్టన్ మధ్యవర్తిత్వాన్ని మాస్కో తారుమారు చేస్తోందని ఆరోపించారు. యుద్ధానికి ముగింపు పలకాలని రష్యా కోరుకుంటోందని నేననుకుంటున్నా. కానీ ఇప్పుడు వారి కాళ్లను వారే లాక్కుంటున్నారని అనిపిస్తోంది. కాల్పుల విరమణ ఒప్పందంపై అమెరికా మధ్యవర్తిత్వం చేస్తున్నప్పటికీ పుతిన్ ఉద్దేశపూర్వకంగా దాన్ని అడ్డుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఏదేమైనప్పటికీ ఈ మారణ హోమాన్ని నేను ఆపాలనుకుంటున్నా. కీవ్కు అందిస్తున్న ఆర్థిక సాయానికి ముగింపు పలకాలనుకుంటున్నా అని ట్రంప్ వ్యాఖ్యానించారు. నల్ల సముద్రంలో సురక్షితమైన వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు, అక్కడ బలగాలను తొలగించేందుకు, వాణిజ్య నౌకలను సైనిక అవసరాలకు వినియోగించకుండా నిలువరించేందుకు రష్యా, ఉక్రెయిన్ అంగీకరించాయని ఇటీవల శ్వేత భవనం ఒక ప్రకటన చేసింది. రష్యా తన ఎరువులు, వ్యవసాయ ఉత్పత్తులను ప్రపంచ మార్కెట్కు ఎగుమతి చేసేందుకు తక్కువ సముద్ర బీమా ఖర్చులు, ఆయా వ్యవహారాలకు సంబంధించి నౌకాశ్రయాలు, చెల్లింపు వ్యవస్థల్లో ప్రవేశ అవకాశాలను పెంపొందించేందుకు అమెరికా సహకరిస్తోందని శ్వేతసౌధం ఓ ప్రకటనలో వివరించింది. ఈ ప్రకటన వెలువడిన కొన్ని గంటలకే యుఎస్ అధ్యక్షుడు ట్రంప్ పుతిన్పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల పుతిన్తో ట్రంప్ ఫోన్లో మాట్లాడిన అనంతరం కాల్పుల విరమణ ఒప్పందానికి మాస్కో కూడా సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. అయితే రష్యాపై పశ్చిమ దేశాల ఆంక్షలు ఎత్తివేస్తేనే కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమలు చేస్తామని పుతిన్ షరతు పెట్టినట్టు తెలుస్తోంది. అంతేగాక జపోరిజియా అణు విద్యుత్ ప్లాంట్ని ఉక్రెయిన్కు తిరిగిచ్చేందుకు కూడా రష్యా నిరాకరిస్తున్నట్లు సమాచారం.